హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీస్ అంటారా బాబు. లాస్ట్ వీడియోలో గోకర్ణ డే 1 పార్ట్ 1 వీడియో చూశారు కదా. ఇప్పుడు పార్ట్ 2 వీడియో చూసేయండి. సో డే 1లో మేము ఈ ఐలాండ్ నుంచి స్టార్ట్ అవ్వగానే మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఆల్మోస్ట్ 3 to 4 hours పట్టింది. అండ్ చాలా అంటే చాలా రన్నింగ్లు చేజింగ్లు తర్వాత దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో చెప్తా అన్నాను కదా. మీరు స్క్రీన్ మీద వచ్చే నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. మీన్వైల్ నేను డీటెయిల్స్ని షేర్ చేస్తాను అనమాట. ఈ టోటల్ ట్రిప్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 5,900 పర్ హెడ్ అనమాట. బస్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లొకేషన్స్ దగ్గర అండ్ ట్రైన్ టికెట్స్ కూడా ఇంక్లూడింగ్ కలిపి 5,900. సో జోగ్ ఫాల్స్ దగ్గర ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది అనమాట. 50 to 100 రూపీస్ ఉంటుంది అనుకుంటా. దానికి అలానే జోగ్ ఫాల్స్ నుంచి వచ్చిన తర్వాత సరస్వతి అక్కడ ఐలాండ్ దగ్గర మేము బోటింగ్కి వెళ్ళాం కదా, దానికి కలిపి ఇంకొక 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారనమాట. అండ్ దాండేలీలో కొన్ని వాటర్ రైడ్స్కి వెళ్ళాం కదా, కొన్ని ప్యాకేజ్లో ఫ్రీ ఉన్నాయి, ఇంకొన్ని మేము పర్చేస్ చేయాల్సి వచ్చిందనమాట. ఆ డీటెయిల్స్ నేను దాండేలీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్తా. సో వీడియో స్టార్టింగ్లో చాలా స్టంట్స్ వేసి మరి దర్శనం చేసుకున్నామని చెప్పాం కదా. యాక్చువల్గా ఏం జరిగిందంటే మేము స్టార్ట్ అయిన తర్వాత 4 hours టైం పట్టింది. ఎగ్జాక్ట్లీ 7:30కి టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యామన్నమాట. అక్కడ రీచ్ అయిన తర్వాత మేము అందరం స్నానాలు చేసి ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్లో టెంపుల్లో ఉండాలి. 8 o'clockకి టెంపుల్ క్లోజ్ అంట. సో హాఫ్ అన్ అవర్లో ఫాస్ట్గా అందరం రెడీ అయిపోయి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉన్నాం. పైనుంచి వర్షం, మేము తీసుకున్న రూమ్ నుంచి టెంపుల్కి ఎగ్జాక్ట్ 1 kilometer ఉందన్నమాట. మొత్తం రోడ్ల మీద పరిగెట్టామన్నమాట. 1 kilometer ఎగ్జాక్ట్లీ 1 minute డోర్ క్లోజ్ అవుతుందనగా అందరం లోపలికి వెళ్ళిపోయాము. లాస్ట్ మినిట్లో దర్శనం అయింది. శివుడి అనుగ్రహం ఉండడం అంటే ఇదే అనుకుంటా. చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాము అందరం. వచ్చి మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతామా అని చాలా టెన్షన్ పడ్డాము. మేము చేసిన మిస్టేక్స్ అన్నీ మీరు చేయొద్దు. ఇలా ప్యాకేజెస్లో వెళ్ళి అలా వెళ్ళకుండా మీ అంతటి మీరు ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని 3-4 days స్పెండ్ చేసి పీస్ఫుల్గా అన్నీ చూసి వెళ్ళండి. ఈ వర్షాల కారణంగా మేము ఈ విభూది వాటర్ ఫాల్స్, యానా కేవ్స్, మీర్జాన్ ఫోర్ట్ ఇవన్నీ మిస్ అయిపోయాం అనమాట. అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. మీర్జాన్ ఫోర్ట్ అయితే ఓపెనే ఉంది, కానీ మేము వెళ్ళి వానలో ఆ కిందకి దిగిన వేస్ట్ అని చెప్పి అక్కడ దాకా వెళ్ళి బస్ రిటర్న్ తిప్పేసి మరీ బ్యాక్ వచ్చేసాం అనమాట. సో ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఒక రిసార్ట్ దగ్గరకు అనమాట, నైట్ స్టే కోసం. అక్కడ నుంచి మార్నింగ్ లేచి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్దాం అనుకున్నాము, బట్ వర్షం కారణంగా అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో దారి మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి ఫుడ్ తినేసి మేము రిసార్ట్కి వెళ్ళిపోయాం అనమాట. ఆ రిసార్ట్ ఒక ప్రైవేట్ బీచ్కి దగ్గరలో ఉందన్నమాట. స్టే అక్కడ వీళ్ళు బుక్ చేశారు. మురుడేశ్వర్ టెంపుల్ నుంచి మళ్ళీ ఆ స్టేకి 3 to 4 hours జర్నీ చేసాము. మళ్ళీ రిటర్న్ బ్యాక్ నెక్స్ట్ డే మహాబలేశ్వర్ టెంపుల్కి చేసామన్నమాట. నాకైతే ఎక్కువ ట్రావెలింగ్కి చాలా అన్నెసరీ గ్యాప్, ఈ రిసార్ట్ని అంత దూరంలో అనవసరంగా బుక్ చేశారని నాకైతే అనిపించింది. జస్ట్ వెళ్ళాము, ఫుల్ వర్షం, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు, ఫుల్ వాన. ఆ వాన్లో అలానే రూమ్స్లో కూర్చొని కొన్ని గేమ్స్ ఆడుకొని ఒక 1 or 2 hours పడుకున్నాము. మార్నింగ్ బాగుంటే ట్రెక్కింగ్కి వెళ్దాం కదా అని, బట్ అది కూడా జరగలేదన్నమాట. సో ఇది మేమున్న రిసార్ట్ హోమ్ టూర్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్, అక్కడ ఒక బెడ్. ఈ పైన చాలా బాగుంది యాక్చువల్గా. షెల్ఫ్ ఇచ్చారు. మామూలుగా అయితే సిట్టింగ్ బాగుంటుంది చూడు. సో ఇక్కడ 3 బెడ్లు వేసారు. ఇక్కడ ఇంకో బెడ్ వేసారు. ఇక్కడ ఒక 3 to 4 members పడుకోవచ్చు. టీవీ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. సో వానపడి కొంచెం తడిసిన బట్టలు ఆరేసారు. కొద్ది ఇక్కడ ఒక పెయింటింగ్స్ పెట్టారు. ఓకే, బాగానే ఉన్నాయి. కింద బెడ్రూమ్లో బెడ్డే బాగుంది. ఓకే, ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, భర్త ఉంటాడు లైట్లే. ఈజ్ భరత్. ఓకే, సో ఇక్కడ కూడా ఒక 3 to 4 members. కబోర్డ్ ఉంది. కబోర్డ్ చాలా గ్రాండ్గా బాగుంది. అలా అంటారు. నీకు చూపిస్తారా? చాలా బాగుంది. ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ నేను నీకు చాలా బాగుండే బెడ్ చూపిస్తారా? చాలా బాగుంది. ఓ ఇదే పందిరి మంచం అంటారు దీన్ని. ఇదిగో ఇదే పాతకాలంలో ఉంటాయి.
సో కింద డబల్ బెడ్రూమ్ అండ్ పైన ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. సో కింద గర్ల్స్ ఉన్నాము, పైన బాయ్స్ ఉన్నారు. ఈ రిసార్ట్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్‌లోనే ఒక బీచ్ ఉంది. అది కూడా నైట్ వ్యూ. మేమిక్కడ కొంచెం కిందకి దిగుదాం అనుకుంటే ఆల్రెడీ అక్కడ నుంచి లైట్స్ వేసి సైరన్ కూడా ఇస్తున్నారనమాట కిందకి దిగొద్దు అని. సో నైట్ జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసాం కానీ కిందకి దిగలేకపోయాము. అండ్ సౌండ్ కూడా చాలా దారుణంగా వస్తుంది బీచ్ నుంచి. నైట్ టైం అలానే ఉంటది కదా బీచ్ దగ్గర. సో ఈ నైట్ టైమ్ వ్యూని ఎంజాయ్ చేసాము. దానికి కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ ఓం బీచ్ అలా చూసుకున్నాం అనమాట. ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, డే 2 వ్లాగ్. మా కష్టాలను చూసి వర్షం కూడా జాలేసిందేమో, ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చింది. ఆ 10 మినిట్స్‌లోనే మేము వ్యూ చూసి ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. జస్ట్ 10 మినిట్సే, నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఫుల్ హెవీ గాలివాన స్టార్ట్ అయిపోయింది. ఆ సౌండ్స్‌తో సహా మీరు కూడా వినండి, మీకే అర్థమవుతది. సో ఇది గైస్ గోకర్ణలో డే 1 వీడియో. డే 2 వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మీరు ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే వెళ్ళి చూసేయండి. డే 2 అండ్ డే 3 సమ్వాట్ సాటిస్ఫైయింగ్గా ఉంటాయి ఈ డే 1తో కంపేర్ చేస్తే. అందులో చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.